వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నాయకుడు గురునాథం తీవ్ర విమర్శలు చేశారు. 2014లో ఒకే రాజధానికి మద్దతు తెలిపిన జగన్ 2019లో 3 రాజధానులు, ఇప్పుడు మావిగన్ అంటూ కొత్త కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. మావిగన్ అనేది కొత్త రాజధాని కాదని, అమరావతి కోర్ క్యాపిటల్ సిఆర్డీఏ పరిధిలోని ప్రాంతానికే కొత్త పేరు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. అమరావతిలో ప్రభుత్వ కార్యాలయాలు, మౌలిక వసతులు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, భారీ పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. ఇక సాయికృష్ణ ఘటనపై మాట్లాడుతున్న జగన్ తన పాలనలో జరిగిన ఘటనల బాధితులను ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి తగిన గుణపాఠం చెబుతారని గురునాథం జోస్యం చెప్పారు. మొదటగా అమ్మకి అన్నం పెట్టని జగను పిన్నమ్మకి పట్టు చీర పెడతాడు, బంగారు గాజులు పెడతారంటే నమ్ముతారా? అయ్యా జగన్ గారు ఒక్కటి స్పష్టత చెప్పండి, మీరు దేని మీద నిలకడగా ఉన్నారు? 14 తర్వాత ఒక రాజధాని అన్నారు, 19 తర్వాత 3 రాజధానులు అన్నారు, 26 తర్వాత మావిగన్ అంటున్నారు. అసలు మీ స్టాండ్ ఏంటో స్పష్టత లేదు. 3 రాజధానులు అన్నప్పుడు మీరు చట్టం చేయడం చేత అయిందా? మీకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అంత అబ్సల్యూట్ మెజారిటీ ఉన్నప్పుడు చేత కాలేదు కదా. 52,000 పట్టాలు ఆ ప్రాంతంలో మాస్టర్ ప్లాన్ని అమరావతిలో డిస్టర్బ్ చేసి, సైతాన్ సైన్యంలాగా పేదలకు ఇస్తానని భ్రమింపజేసి మేము ఉద్యమం చేస్తే నువ్వు 5 జోన్లో ఇవ్వాల్సింది పోయి 41A 42 అధికరణలో సవరణ చేసి 3వ జోన్లో ఇచ్చి కోర్టుకు వెళ్తారని తెలిసి కూడా న్యాయం చేయకుండా నువ్వేం చేశావు? అది చంద్రబాబు నాయుడు గారి మీద బురద చల్లటం కోసం ఉపయోగించుకున్నావు రాజకీయంగా. అంతేగాని నువ్వు ఈ పేద ప్రజల పట్ల నీకు ఎక్కడా కూడా ప్రేమ లేదనే స్పష్టంగా తెలుస్తూ ఉంది. అంటే 3 రాజధానులు అనేది ట్రాష్, నీ రాజకీయ ఎత్తుగళ్ల కోసం వాడుకొని ఒక సామాజిక వర్గాన్ని దెబ్బతీయడం కోసం వాడినటువంటి అంశం. ఇప్పుడు మావిగన్ అసలు మావిగన్ అనేది అమరావతి సిఆర్డీఏ కోర్ క్యాపిటల్లో భాగం కదా. నిన్న పార్లమెంట్లో చట్టమైంది కదా. మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే 10 సంవత్సరాలు ఉన్నటువంటి హైదరాబాద్ చట్టాన్ని సవరణ చేసి 41లో పార్లమెంట్లో బిల్లు పెట్టిన తర్వాత చట్టమైన నేపథ్యంలో ఇప్పుడు మావిగన్ అనేది మచిలీపట్నం, అదేవిధంగా విజయవాడ, అదేవిధంగా గుంటూరు, జగ్గయ్యపేట, ఒక పక్క సత్తెనపల్లి దాకా, ఇటుపక్క గన్నవరం దాకా అన్ని ప్రాంతాలు దాంట్లోనే ఉన్నాయి కదా. ఇక విజయవాడే రాజధాని అనేటువంటిది ఏంటి? రాజధానికి ముఖద్వారం విజయవాడ. అభివృద్ధి పదంలో ఇవన్నీ మేము చూస్తూ ఉంటే నీకు అవగాహన లేదా? ఒక మాజీ ముఖ్యమంత్రిగా అవగాహన లేదు నీకు.